రైతులకు రుణమాఫీని వచ్చే వారం అనగా జూలై 15 నుండి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి తాజాగా సీఎం రేవంత్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ అవుతున్న అంశం రైతు రుణమాఫీ. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ విధి విధానాలు రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రుణమాఫీ విషయంలో తాజాగా ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. రైతులకు రుణమాఫీని వచ్చే వారం అనగా జూలై 15 నుండి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ప్రతిపాదనను అధికారులు ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. అయితే తాజాగా బయటకొచ్చిన సమాచారం మేరకు కొందరికి రుణమాఫీ జరగదు అని తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు రుణమాఫీ అమలు జరగదు అని ప్రభుత్వం నిర్ణయించింది. వీరితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణమాఫీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు సంబంధించి 1-2 రోజుల్లోనే పూర్తి గైడ్ లైన్స్ రిలీజ్ చేయనున్నారట. ఆగస్టు చివరికల్లా రైతుల రుణమాఫీ పూర్తి చేస్తామని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వెల్లడించారు. 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 10వ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని సీఎం చెప్పారు. రుణమాఫీకి నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ జూలై 15 నుండి దశల వారీగా ఇది అమలు చేయబోతున్నారట. కొందరు రైతులు బ్యాంకు రుణాలు తీసుకుని రెన్యువల్ చేసుకోలేదు. వారికి మాఫీ వర్తిస్తుందా? అలాగే ఒక్క కుటుంబంలో ఎంతమందికి రుణమాఫీ వర్తింపచేస్తారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే 2 లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను సేకరించింది ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతామని కాంగ్రెస్ సర్కారు చెబుతూ ఉండడం రాష్ట్రంలోని పేద కుటుంబాలకు సంతోషపెడుతోంది. 6 గ్యారంటీల అమలుపై కార్యాచరణ సిద్ధం చేస్తున్న సర్కార్ ఇప్పటి వరకు అమలు చేయని పథకాలపై ఫోకస్ పెట్టింది.